మునక్కాయలో విటమిన్ ఏ, సి, ఈ, కాల్షియం, ఐరన్, పొటాషియం వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి గర్భిణీలకు రోగనిరోధక శక్తిని పెంచడం, రక్తహీనతను నివారించడం, ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరచడం వంటి ప్రయోజనాలను అందిస్తాయి. ముఖ్యంగా మునక్కాయ ఆకుల్లో ఉండే ఐరన్ గర్భిణీలలో హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇది మార్నింగ్ సిక్నెస్ ను తగ్గించడంలోనూ శక్తిని అందించడంలోనూ సహాయపడుతుంది. ఫోలెట్ సమృద్ధిగా ఉండడం వల్ల శిశువులో న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ నివారణకు ఉపయోగపడుతుంది. గర్భిణీలు మునక్కాయను అతిగా తీసుకోవడం వల్ల కొన్ని సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. మునక్కాయ చెట్టు బెరడు, పుష్పాలు, వేరులో ఆల్ఫా సిటోస్టెరాల్ అనే రసాయనం ఉంటుంది. ఇది గర్భాశయ సంకోచాలను ప్రేరేపించి గర్భస్రావం అయ్యేలా చేయవచ్చు. ముఖ్యంగా గర్భం మొదటి త్రైమాసికంలో మునక్కాయను పూర్తిగా దూరం పెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. దీన్ని గర్భిణీలు అతిగా తింటే కడుపులో గ్యాస్, విరేచనాలు, రక్తపోటు తగ్గడం వంటి సమస్యలు రావచ్చు. కాబట్టి గర్భిణీలు మునక్కాయను తీసుకోవాలనుకుంటే తప్పనిసరిగా డాక్టర్ని సంప్రదించండి. సరైన మోతాదులో మాత్రమే తీసుకోవాలి. అందుకే గర్భిణీలు అత్తారింట్లో గాని పుట్టింట్లో గాని ఏ కూర తిన్నా అందులో మునక్కాయ వేశారేమో కనుక్కోవాలి. మునక్కాయను సురక్షితంగా తినాలంటే దాన్ని బాగా కడిగి ఉడికించి తీసుకోవడం మంచిది. పచ్చి మునక్కాయలో బ్యాక్టీరియా, పురుగు మందుల అవశేషాలు ఉండే ప్రమాదం ఉంది. దీన్ని సూప్, కూరలు లేదా పప్పులో కలిపి తినవచ్చు. ఆకులను ఆవిరిపై ఉడికించి లేదా సూప్లో వేసి తీసుకోవడం ఒక మంచి పద్ధతి. అయితే గర్భిణీలు మునక్కాయ విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిందే. దక్షిణ భారతదేశంలో కొంతమంది ఆరోగ్య నిపుణులు మునక్కాయ కూడా గర్భిణీలు ఆహారంలో తీసుకోవాలని సూచిస్తున్నారు. ఎందుకంటే దాంతో వచ్చే ప్రయోజనాలు కొన్ని ఉన్నాయి. దాన్ని మితంగా మాత్రమే తీసుకోవాలని చెప్తున్నారు. మితంగా అంటే ఎంత అనే క్లారిటీ కావాలి. అందుకే ఈ విషయంలో ఖచ్చితమైన అవగాహన కోసం గర్భిణీలు తమ పోషకాహార నిపుణులతో తప్పక మాట్లాడాలి. ఈ 9 నెలలు మునక్కాయలు ఆకలిను దూరం పెట్టడం మేలు.